వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులైన మన రాష్ట్ర మంత్రివర్యులు మన కొల్ల రవీంద్ర గారికి, అదేవిధంగా ముఖేష్ కుమార్ గారికి, నిషా కుమార్ గారికి, అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యేలకు, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అమ్మాలీలకు, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోజే ఇది కూడా ప్రారంభోత్సవం కావాల్సింది. 2016లో ఇక్కడ ఈ గోడౌన్ కూడా ఆ రోజు కాల్పోయింది కూడా జరిగింది. ఆ రోజు మన మంత్రి గారిని కొల్ల రవీంద్ర గారిని కూడా ఆ రోజు అడిగాం, వచ్చి మీరు కూడా పరిశీలించి ఈ గోడౌన్ కూడా పూర్తి స్థాయిలో చేస్తే అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది పడుకొని ఉంటారని ఒక్క మాట అడగంగానే ఆ రోజుల్లోనే దాదాపు 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన గొప్ప మనసుండే నాయకుడు మన కొల్ల రవీంద్ర గారని ప్రత్యేకంగా కూడా మనం కూడా చెప్తున్నాం. ఈ రోజు మళ్ళీ మన చేతుల మీదే, మళ్ళీ అదే మినిస్టర్ గారి చేతుల మీదే మళ్ళీ ప్రారంభోత్సవం కావడం ఒక అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాం. ఇప్పుడున్న అమ్మాయి కూడా ఒకటే అడుగుతున్నారు, తమ్ముడు ఇది మళ్ళీ ఈ గోడౌన్ కూడా అక్కడ సత్సాయి జిల్లాలో ప్రారంభోత్సవం చేస్తున్నారు. మరి ఇక్కడ ఉండే అమ్మాయిలు కొంతమందిని ఏమైనా అక్కడ తీసుకోబోతే బాగుంటుందని వాళ్ళ ఆలోచన. వీళ్ళు కూడా అమ్మాయిలు కూడా ఏది ఇబ్బంది కలగకుండా ఏ విధంగా వాళ్ళు శాలరీస్ వస్తున్నాయో బాక్సుల పరంగా అదే ప్రకారంగా నష్టపోకుండా చూసే బాధ్యత మన మంత్రివర్లది. అదేవిధంగా వేదికను అలంకరించిన ఆఫీసర్స్ అని ప్రత్యేకంగా కూడా చెబుతున్నాం. ఇంకా ఇక్కడ మాకు 5 కోట్ల రూపాయలు కూడా కావాలి. ఎందుకంటే ల్యాండ్ కూడా ఇక్కడ కోర్టులో ఉంది కాబట్టి మేము కూడా పెద్దలు కూడా పిలిపించి మా పార్టీ తరఫున మేము కూడా అధికారి వీళ్ళు కూడా డిపార్ట్మెంట్ కూడా పిలిపించి మేము కూడా కూర్చొని వాళ్ళతో కూడా మాట్లాడి ఇది కూడా మేము కూడా సెటిల్ చేస్తాం. సెటిల్ అయిన తర్వాత దాదాపు 5 కోట్ల రూపాయలు దీన్ని కూడా శాంక్షన్ చేస్తే పూర్తి గోడౌన్ కూడా పూర్తి అవుతుంది. లేదంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది కూడా పూర్తి స్థాయిలో చేయాల్సిన బాధ్యత మన మంత్రివర్గ అధికారులు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు మా తమ్ముడైన కొల్ల రవీంద్ర గారు మళ్ళీ ఆయన చేతుల మీదే ఇక్కడ ఓపెనింగ్ కూడా జరగడం నాకు కూడా చాలా సంతోషంగా ఉండాలని కూడా తెలియజేస్తూ సెలవు.